అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో ఇప్పుడు 4 స్కందంలో చివరికొస్తూ ఉన్నాము. మన పురంజనుడున్నాడు. వాడి కథ చెప్తూ వస్తూ ఉన్నారు మన వ్యాసుల వారు. మన నారదుడు ప్రాచీన బర్హికి ఉపదేశం చేస్తూ ఉన్న సందర్భంలో పురంజనుడని ఉన్నాడు. ముందు ఆ పురంజనుడు ఏం చేశాడంటే, పురంలోకి చేరాలని కోరుకున్నాడు. ఎందుకు అంటే కోరికలున్నాయి. అందుకని వాడికి ఆ సేవలందించడం కోసం ప్రమద ఉన్నది. ఆ తర్వాత జగత్తు ఉన్నది. వాడు జన్మ తీసుకోవాలి అనుకోగానే, వాడికి జీవభావం కదలగానే, వాడి కోసము ఆ దేహము, ఆ జగత్తు 2 బయలుదేరొచ్చాయి. వాడు అనుభవించినంత కాలం ఆ దేహంలో అనుభవించాడు. అయితే ఆ దేహమే నేననుకున్నాడు. దేహం పడిపోతే నేనే పోయాననుకుంటూ లబోదిబో ఏడిచాడు వాడు. కానీ ఏమైంది? వాడెక్కడికి పోలేదు గాబట్టి, వాడికింకా కోరికలు అట్లానే ఉన్నాయి గాబట్టి, మళ్ళీ జన్మ తీసుకున్నాడు. ఈసారి వైదర్భిగా పుట్టాడు. ఈసారి మళ్ళీ ఆడపిల్లగా పుట్టాడు గాబట్టి, మగవాడిని పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ అదే తంతు. మళ్ళీ అట్లానే పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. పిల్లల్ని కన్నాడు. మళ్ళీ భర్త చనిపోతే మళ్ళీ ఏడుపులు మొదలుపెట్టాడు. ఇంకప్పుడు ఇట్లా గాదు వీడికి తెలిసేటట్టు లేదు. ఈ జన్మకి గూడా వీడికి జ్ఞానం కలిగేటట్టు లేదు అని, వాడు పట్టించుకోకుండా ఉన్న, వాడిలోనే ఉన్న, వాడే అయి ఉన్న ఏ ఆత్మ ఉన్నదో అదే ఒక రూపం తీసుకొనొచ్చినట్టుగా, ఒక బ్రాహ్మణ రూపంలో, ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఈ వైదర్భి భర్త పోయాడని ఏడుస్తూ ఉండగా, ఆ అడవిలో ఒక్కతే అక్కడికొచ్చినట్టుగా కథ చెప్తూ, ఆ వృద్ధ బ్రాహ్మడు "నువ్వే నేను గుర్తున్నదా? నేను నీ సఖుడిని. నువ్వు ఇప్పుడు వైదర్భివి గాదు. ఇక్కడ పడున్నవాడు నీ భర్త గాదు. నువ్వు పోయిన జన్మలో పురంజనుడివి గాదు. అప్పుడు నీకు ప్రమదాన్న భార్య లేదు. ఇదంతా నీ కోరికలు వాటిని తీర్చుకోవడం కోసము నువ్వు కల్పించుకున్న మాయ. నువ్వెప్పుడూ ఉన్నావు. నువ్వే నేను. మనం వేరు గాదు" అని ఆయన ప్రవచనం చేస్తూ వస్తాడు. ఇదంతా విని గూడా మన పురంజనుడు ఇంకా అర్థం గాలేదు అంటే, మళ్ళీ మన నారదుల వారు దాన్ని ఇంకా కొంత విడదీసి చెప్పవలసి ఉన్నది. ఇంకా అక్కడికొస్తాం ఇవాళ మనము. ఈలోగా ఒక చిన్న విషయము చూసుకుందాము. ఈ కథలన్నీ మన వ్యాసుల వారు చెప్తూ ఉన్న కథలన్నీ వింటూ ఉన్న వాళ్ళ మనసుని, వాళ్ళ బుద్ధిని, వాళ్ళ ఇష్టాలను, వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది. చెప్తూ ఉన్నది ఒకటైతే, అర్థమవుతూ ఉన్నది ఒకటిగా ఉండొచ్చు. ఈ విషయం మనం జాగ్రత్తగా చూసుకోవలసి వస్తుంది. ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి హైలైట్ చేసి చూపించాలి అని నిర్ణయించుకున్నాను. ఇక్కడ ఏమున్నది అంటే, మన పురంజనుడు ముందు పురంజనుడిగా ఉన్నాడు. తర్వాత వైదర్భిగా ఉన్నాడు. ఆ తర్వాత వైదర్భిగా ఉండగా గూడా వాడికేమి ఆత్మజ్ఞానం అంటే నేనెవరు అని వాడు పట్టించుకోలేదు. వాడి గురించి వాడు పట్టించుకోలేడు. అనాత్మలతోటే కలిసి ఉన్నాడు వాడు. భర్త ఉన్నాడు. నాకు బిడ్డలున్నారు. తర్వాత భర్త ఏదో వానప్రస్థం చేస్తే నేను గూడా నా భర్తతోటి వానప్రస్థానికొచ్చాను. ఊళ్ళో ఉన్నంత వరకు భర్తకి సేవలు చేశాను. బిడ్డల్ని ధర్మంగా సంరక్షించాను. నా భర్త అడవికొస్తే నేను కూడా అడవిలోకొచ్చాను. ఆయనకి ఇక్కడ గూడా నేనంత చిత్తశుద్ధితో, పరమభక్తితో, పతివ్రత వ్రతచర్యాన్ని అనుష్ఠానం చేస్తూ, సేవలు చేస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాడు. ఈలోగా వాళ్ళ భర్త మరణించాడు. చాలా మోహంతో, చాలా దుఃఖిస్తూ ఉన్నాడు ఈ పురంజనుడు ఇప్పుడు వైదర్భిగా ఆ స్త్రీ రూపంలో. అప్పుడు ఈ పూర్వ సఖుడొచ్చి ఆ వృద్ధ బ్రాహ్మడు ఉపదేశం చేస్తే, సరే నా జ్ఞాపకమొచ్చింది. నువ్వు నేను ఒకటే అని తెలుసుకున్నాడు. వాడి స్థితిని వాడు పొందాడు అని మనకు ఈ కథ పూర్తి చేశారు మన వ్యాసుల వారు. ఆయన ఆ పూర్వ సఖుడొచ్చి అట్లా ఏడుస్తూ ఉంటే ఒక ధరాదివిజుడు బ్రాహ్మడొచ్చి, "ఎవరనుకుంటున్నావు నువ్వు? వీడెవడనుకుంటున్నావు? ఎందుకేడుస్తున్నావు? ఇంతకు ముందు నాతో పాటు కలిసి తిరిగేవాడివి గుర్తున్నదా? నువ్వు నేను ఒకటే. ఇవన్నీ నిజంగా ఉన్నాయనుకుంటున్నావా? పూర్వం నువ్వు లేదు,
వాడు లేడు, ఇప్పుడు వీడు లేడు, నువ్వు లేడు. ఉన్నదంతా ఒకటే. అది నువ్వే అని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. ఇదంతా విని ఈ విధంగా అర్థం కాగానే మనవాడు మన పోయిన జన్మలో పురంజనుడని పేరు పెట్టుకున్నవాడు, ఈ జన్మలో వైదర్భిగా ఉన్నవాడు, ఇవన్నీ గూడా నిజం గాదు ఇదంతా అహం సహా అది నేనే అని అర్థమయ్యి, వెంటనే జ్ఞానాన్ని పొందాడు. అంతవరకు నష్టమైపోయిన ఆత్మజ్ఞానాన్ని వెంటనే పొందాడు అని ఇక్కడ పూర్తి చేశారు. ఇది మనం ఇట్లానే అర్థం జేసుకోవచ్చు. ఎట్లా అర్థం జేసుకోవచ్చు అంటే వ్యాసుల వారు ఏదో ఒక కథ అన్న ఒక వంక పెట్టి, ఒక సాకు, ఒక నెపంతో 2 జన్మలు ఎగ్జాంపుల్‌గా, శాంపిల్‌గా 2 లైఫ్స్, 2 జన్మాస్ తీసుకొని, ఫస్ట్ జన్మలో వాడు పురంజనుడు, సెకండ్ జన్మలో వైదర్భి. తర్వాత ఏ జన్మలో గూడా వాడికి ఆత్మజ్ఞానం కలగకపోయేసరికి, సరే ఇంకా ఏదో క్లైమాక్స్‌కి రావాలి కథ కాబట్టి, మన వ్యాసుల వారు, నారదుల వారి ద్వారా ఏం జెప్పించారు అంటే, అదే ఆత్మ ఏదో సాకారంగా ఒక రూపాన్ని ధరించి, వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉపదేశం చేస్తే వీడికి తెలిసిపోయింది అని అక్కడ కథని ముగించారు. ఎన్ని జన్మల గురించి రాస్తారు? వీడు ఎన్ని జన్మల్లో ఇట్లానే ఇంతే మోహంతో, ఇంతే అజ్ఞానంతో వాడిని వాడు పోగొట్టుకుని, ఆత్మాపకారం చేసుకుని, ఎప్పటికో ఒకప్పటికి నెమ్మదిగా వాడి గురించి వాడు తెలుసుకొని, తర్వాత వాడి స్థితిని చేరాడు అని నిజంగా గూడా వాడు కొన్ని కోట్ల జన్మలెత్తుతాడో, వాడు ఎన్ని జన్మలెత్తుతాడో అవన్నీ గూడా డాక్యుమెంట్ చేయడము ఇంపాసిబుల్. నాట్ పాసిబుల్ అట్ ఆల్. అందుకని ఆయన శాంపిల్‌గా 2 చూపించి, ఇంకా దాంతో అయిపోయింది కథ అని నేర్పించారు. విషయం ఏంటంటే, ఎప్పటికో అప్పటికి నువ్వు తెలుసుకుంటేనే బయటపడతావు, లేకపోతే లేదు అని చెప్పడం దాని తాత్పర్యం. అయితే ఈ కథని ఇంకో రకంగా గూడా వినే బుద్ధి ఉండొచ్చు. ఒకవేళ ఏ బుద్ధికైతే ఆత్మజ్ఞానం కావాలి అంటే దానికోసము సాధన చెయ్యాలి, అందుకోసం తపించాలి, జిజ్ఞాస ఉండాలి, అంతటి ముముక్ష ఉండాలి. వాళ్ళు ప్రయత్నం చేస్తే పురుష ప్రయత్నంతో అందులో నుంచి బయటపడొచ్చు. ఇట్లాంటివన్నీ చెయ్యాలి అంటే బుద్ధి వంచి కష్టపడి అర్థం జేసుకోవాలి. శాస్త్రాలన్నీ చదవాలి. అద్వైతాన్ని అద్వైతంగానే పట్టుకోవడానికి ట్రై చేయాలి. అనన్యంగానే తెలుసుకోవాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే చాలా రకాల బుద్ధులు అంటే ఏవైతే అనంతాహహి అని చెప్పారో ఆయన. అనంతమైన బుద్ధులు బహు విధాలుగా ఉన్నవేవున్నాయో అటువంటి వాటికి అనన్యం తెలియకపోతే పట్టుకోలేవు. ఏదైతే బుద్ధి ఏకాగ్రమై ఉంటుందో, ఏకాగ్రమైన బుద్ధికి మాత్రమే ఈ విషయం పట్టుబడుతుంది. అయితే ఎప్పుడైతే ఎవరికైతే బుద్ధి బహుశాఖలుగా అనంతంగా ఉన్నదనుకోండి. బహుశాఖాః హి అనంతాః చ అని. అట్లా ఉన్న బుద్ధికి ఇది తెలియదు. ఇప్పుడు ఫస్ట్ రకం బుద్ధి ఏకాగ్రంగా ఈ కథని వ్యాసుల వారు చెప్తూ ఉన్నదాన్ని చెప్తున్నట్టుగానే యథాతథంగా పట్టుకోగలిగిన బుద్ధికి ఇట్లా అర్థమైతుంది. శాంపిల్‌కి ఏవో ఒకటో రెండో జన్మల గురించి చూపించి, ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు వాడు తెలుసుకుంటేనే బయటపడతాడు. ఆ నష్టమైపోయిన జ్ఞానం వాడు ఎట్లో ఒకట్ల మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. వాడికా ప్రత్యభిజ్ఞ కలగాలి అని చూపించారు. అయితే బహుశాఖాః హి అనంతాః చ ఉన్న బుద్ధులు ఏవైతే కోరికలతో ఉంటాయో అది చూపిస్తాను. ఇక్కడ మన రెండో అధ్యాయంలో 41 పద్యంలో వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి. ఏకాగ్రమైన బుద్ధి ఉంటే అది ఈ విషయంలో పనిచేస్తుంది. చెప్తున్న విషయము వ్యాసుల వారైనా సరే, మన శాస్త్రాలేవైనా సరే, మన స్మృతులు, ఉపనిషత్తులన్నీ ఏం చెప్తున్నాయో అర్థం చేసుకోవాలంటే వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి. అట్లా లేకుండా అవ్యవసాయమైన బుద్ధి ఉన్నదంటే, బహుశాఖలుగా అనంతంగా ఉన్నది అంటే అదెట్లా ఉంటుంది? ఇంక గూర్చొని అది ఇది తప్ప వేరేది లేదు. భార్య ఉన్నాడు, భర్త ఉన్నాడు, పిల్లలున్నారు. వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని గాని పెంచి వృద్ధిలోకి తెచ్చి ఇంకేంటో చేసి ఇది తప్ప నాన్యదస్తి ఆత్మ అన్నది గురించిన ఆలోచనే లేదు వాళ్ళకి. వాళ్ళు కామాత్ములు, స్వర్గపరులు, జన్మ కర్మ ఫలాలు కావాలని కోరుకునేవాళ్ళు.
విశేషమైన, బహుళమైన కర్మలు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే భోగాలు, ఐశ్వర్యాలు కావాలి వాళ్ళకు. భోగ, ఐశ్వర్య ప్రసక్తులతో ఉంటారు. దానివల్ల వాళ్ళ చేతస్సులన్నీ అపహరించబడి, వ్యవసాయాత్మిక బుద్ధి ఉండదు, సమాధి స్థితి ఉండదు. ఆ రకంగా ఉంటారు వాళ్ళు అని చెప్తూ వచ్చారు. ఎవరైతే కామాత్ములు, స్వర్గపరులు, విశేషమైన కర్మలేమైనా చేయగలము, చక్కటి భోగాలు, ఐశ్వర్యాలు ఏమైనా వస్తే చెప్పండి అనేవాళ్ళెవరుంటారో, అటువంటి వాళ్ళకి ఇదే కథ ఎట్లా అర్థమవుతుంది అంటే, మొదటిది పురంజనుడి కథ సరే దాన్ని పక్కన పెట్టి, రెండో పార్ట్ మన వైదర్భి ఉన్నది. ఒక పలాని విదర్భ రాజుకి రాకుమారిగా పుట్టింది. మలయధ్వజుడని ఇంకొక రాజుని పెళ్లి చేసుకున్నది. ఆ రాజుతో పాటు ఆమె చాలా సుఖంగా, సంతోషంగా కాపురం చేస్తూ ధర్మంగా ఆమె భార్యగా చేయవలసిన పనులన్నీ చేస్తూ వచ్చింది. గొప్ప పతివ్రత. ఆమె, ఆమె భర్తతో పాటు ఉండి, ఆయనకు అంతవరకు సేవలు చేసి, ఆయన వానప్రస్థానికి వెళ్తే అక్కడికి గూడా వెళ్ళి, ఆమె రకరకాల భోగాలు, ఐశ్వర్యాలు అన్నీ వదిలిపెట్టి, ఆయనతో పాటే ఆమె కూడా ఆ అడవుల్లోకి వెళ్ళి, అక్కడే బాధపడకుండా ఆయనకి సేవలన్నీ చేస్తూ, ఎంతో గొప్ప పతివ్రత ధర్మాన్ని ఆమె చూపిస్తూ వచ్చింది. ఆ తర్వాత భర్త చనిపోతే ఆమె ఎంతో బాధపడుతూ, ఏడుస్తూ, అయ్యయ్యో! ఇటువంటి కష్టమొచ్చిందే అని, చివరికి ఆ భర్తని ఆమె చితిపైన పేర్చి, ఆయనకి అంత్యక్రియలు చేసి, ఆమె కూడా ఆయనతో పాటే ఆ చితిలో తను చేరాలి అని కోరుకున్నది. ఆ కళేబరాన్ని శిఖిలో నిలిపి, ఆమె అయ్యయ్యో! నాకింత కష్టమొచ్చిందే అనుకుని, భర్తతో పాటే సహగమనం చెయ్యాలి, అనుగమనం చెయ్యాలి అని కోరుకున్నది. అప్పుడు ఒక పెద్దాయనొచ్చి ఆమెకు ఉపదేశం చేస్తే, ఆమెకు మోక్షం కలిగింది అని వాళ్ళు విని, ఎవరు? ఏ బుద్ధి అయితే ఇంకా కోరికలతోటి స్వర్గాలు అవి కావాలన్న ఆశలతోటి కర్మలేమైనా చేస్తాము, బుద్ధితో ఆలోచన చెయ్యము. జ్ఞానం కాదు గానీ, కర్మలు చేయగలము అన్న వాళ్ళెవరున్నారో, వాళ్ళకేం అర్థమవుతుంది? కాబట్టి ఆమె గొప్ప పతివ్రత, భర్తకెన్నో సేవలు చేసింది. ఆ రకంగా సేవలు చేయగా భర్త వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఆమె ఆయనతో పాటే సహగమనం చేసేసరికి దాంతో ఆమెకి మోక్షం కలిగింది అని దాన్ని అర్థం చేసుకుంటారు. ఇందులో ఉన్న విషయాన్ని వాళ్ళు పట్టుకునే పద్ధతది. పతియే ప్రత్యక్ష దైవం అనుకుంటూ, ఆమె శరీరమంతా కృశించిపోతూ ఉంటే, గొప్ప గొప్ప అనుభవాలను, భోగాలన్నింటినీ వదిలిపెట్టి, నిఖిల భోగాలను తొరగి వదిలిపెట్టి, పతివ్రతగానే ఆ నియమాలతోటే సాధ్వి అయి, భర్తకు భక్తితో పరిచర్యలు చేస్తూ, ఆయన చనిపోతే ఆమె గూడా ఆయనతో పాటే వెళ్ళిపోవాలి అని సహగమనం జేయడానికి ఆమె పూనుకున్నది. అటువంటి పతివ్రత గాబట్టి. ఆమె ఇంట్లో పనులు జేస్తూ, అవి జేస్తూ, అంట్లు తోముతూ, భర్తను జూసుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ, ధర్మంగా తన కర్మలను పూర్తి చేసింది కాబట్టే, ఆమెకు ఇటువంటి స్థితి కలిగింది అని అర్థమయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకు అంటే, బుద్ధి అట్లా పట్టుకునే అవకాశం ఉంటుంది. మనం అందుకనే ఇటువంటివన్నీ చెప్తూ ఉన్న కథలన్నీ వింటూ, ఏమి చెప్తున్నారు అని యథార్థంగా అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యాలి. జ్ఞానం లేకుండా ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, స్త్రీలు, పురుషులని లేదు, భార్య, భర్త అని లేదు, ఈ జన్మ, ఆ జన్మ అని లేదు, ఏమైనా సరే, అందులో ఉన్నవాడెవడున్నాడో, వాడికి వాడెవడన్నా స్ఫురణ కలగకపోతే, ఆ స్మృతి కలగకపోతే మాత్రం వాడు అందులోనే మోహంలోనే ఉంటాడు. బయట ఏదో దేహాల్ని బెట్టుకుని భార్య ధర్మం, భర్త ధర్మం, పితృధర్మం, భ్రాతృధర్మం అనుకుంటూ ప్రాపంచికమైన ధర్మాల్ని వాడు ఎంత శ్రద్ధగా చేసినా సరే, ఎన్ని కర్తవ్యాలు పూర్తి చేసినా సరే, జ్ఞానం లేదంటే మాత్రము వాడికి మోక్షం లేదు.
పతివ్రతగా ఉండి కర్మలు చేసినందుకో, భార్యని ముద్దు ముద్దుగా చూసుకున్నందుకో, సతీ సహగమనాలు చేసినందుకో, అంట్లు తోమినందుకో, ఏదో ఇల్లు ఊడ్చినందుకో, కళ్ళాపి చల్లినందుకో, ఉద్యోగాలు చేసినందుకో, బిడ్డల్ని పెంచినందుకో, ఏదో పెద్దవాళ్ళని చూసుకున్నందుకో, బిల్స్ కట్టినందుకో వీటన్నింటి వల్ల జ్ఞానము కలగదు, మోక్షము రాదు. అంటే చిత్తశుద్ధికేమైనా పని చేస్తుందా అంటే, నువ్వు నిష్కామంగా కర్మలు చేస్తూ పోతే, ఆ నిష్కామంగా చేసే కర్మల వల్ల నీకు కొంచెము కోరికల పైనుంచి మనసు ఇవతలకి తిరగొచ్చు. అంతవరకే దానివల్ల లాభము. ఆత్మజ్ఞానం లేకుండా మాత్రము మోక్షం లేదు. ఎందుకు అంటే ఒకటి చెప్తుంటే ఒకటి అర్థమవ్వడము బుద్ధిని బట్టి ఉంటుంది. వాడి గుణాన్ని బట్టి, వాడి బుద్ధిని బట్టి ఒకటి చెప్తుంటే ఒకటి అర్థమైతుంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మనకు మామూలుగా మన స్మృతులేం చెప్తాయి, మన శాస్త్రాలు, "నువ్వేది తింటావో మిగిలిన వాళ్ళకదే పెట్టు" అని చెప్తారు. అంటే అర్థమేమి? నువ్వు చక్కగా మృష్టాన్నాలన్నీ తింటూ, మిగిలిన వాళ్ళకి అల్పమైన లేదా అశుచి అయిన భోజనాలవన్నీ పెట్టరాదు. మీ ఇంటికెవరైనా వచ్చారనుకో, అతిథులెవరైనా వచ్చారనుకో, అప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వేం తింటున్నావో వాళ్ళకదే పెట్టు. అంతేగాని నువ్వు ఏవో సెపరేట్‌గా వండుకొని నువ్వు వేరేగా తింటూ, ఆ వచ్చిన వాడికి ఆ వచ్చేళ్ళే ఏమని నిర్లక్ష్యంగా వాడికి ఏదో ఒకటి వండి అక్కడ పడేయకు. నువ్వు తింటున్నదే వాళ్ళతో కూడా పంచుకో అని దానికి అర్థం. అయితే ఈ రకంగా అర్థం చేసుకునే బుద్ధులు ఉంటాయి కాక, ఇంకొక రకంగా గూడా అర్థం చేసుకునే బుద్ధులుంటాయి. నువ్వు తినేదే వాడికి పెట్టు అంటే, నీకు బాగా కారంగా, స్పైసీగా లేతే నీకు మాంసాహారమో, లేదా నీకు శాకాహారమో, లేదా నీకు పలాందేదో తినాలని ఇంట్రెస్ట్ ఉందనుకో, అదే మిగిలిన వాళ్ళు కూడా తినాలి అని మొండి పట్టు పట్టావనుకో, నువ్వు తింటున్నదే వాడికి పెట్టు అంటే, ఏదో నువ్వు ఇంట్లో వంట చేస్తావనుకో, నీ భార్యకి, నీ బిడ్డలకి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వంట చేసే పని నీదనుకో. నువ్వు తినేది వాళ్ళకి పెట్టు అంటే, నీకేది ఇష్టమో అది వండుకొని మిగిలిన వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా తినాల్సిందే అని రూల్ పెట్టడానికి వీల్లేదు. నేను తినేదే అందరికి పెట్టమన్నారు గాబట్టి, నేను తినేదే పెడతాను అని నువ్వు పట్టుదలకి వెళ్ళావనుకో, అప్పుడు చెప్తున్న విషయం చెడిపోయిందని అర్థం. నువ్వు తినేదే వాడికి పెట్టు అంటే, నువ్వు వేరుగా, స్పెషల్‌గా, గొప్పగా వండుకొని తిని మిగిలిన వాళ్ళకి తక్కువగా పెట్టకు. నీతో పాటే పంచుకో అని జనరల్‌గా చెప్తున్న సూచన. అయితే నేను తినేదే పెట్టాలి కాబట్టి, లేదా నువ్వు తినేదే వాళ్ళకి పెట్టు అంటే, నువ్వు తింటూ, తింటూ నీ ఎంగిలి చేత్తోటే వాళ్ళకి పెడతానని కూర్చోకు. నువ్వు తినేదే వాళ్ళకి పెట్టు అంటే, నువ్వు తినుకుంటూ, తినుకుంటూ వాళ్ళకి నేనే పెడతాను. బికాజ్ నేను తింటున్నదే నీకు పెట్టాలి గాబట్టి. అని ప్రయత్నాలన్నీ చేయరాదు. ఒకటి చెప్తుంటే ఒకటి అర్థమవుతూ ఉంటాయి కొన్ని బుద్ధులకి. అట్లానే ఇక్కడ ఈమె పతివ్రతగా ఉన్నది గాబట్టి, పతికి సేవలు చేసింది గాబట్టి, ప్రాణేశ్వరుడే మొత్తం అన్నీ అనుకుంది గాబట్టి, అదే పనిగా ఉపచారాలు చేస్తూ ఒళ్ళంతా హూనమవుతూ ఉంటే, ఎంతో గొప్ప సుఖాలన్నింటిని వదిలిపెట్టుకుని, ఒళ్ళంతా ముడతలు పడుతూ ఉంటే, కృశించిపోతూ ఉంటే, జుట్టంతా ఏదో జటలు కడుతూ ఉంటే, అయినా సరే పతియే దైవం అనుకుని చేసింది కాబట్టి ఆమెకేంటో వచ్చిందని, ఈ కథ చదివి ఈ రకంగా దీన్ని అర్థం చేసుకోరాదు. అది చెప్తున్న విషయం అది గాదు. అయినా సరే నేను దాన్ని అట్లానే అర్థం చేసుకుంటానన్నారనుకోండి. అయినా సరే నేను అట్లనే అర్థం చేసుకుంటాను. నీకే అర్థం కాలేదు. వ్యాసుడు చెప్తూ ఉన్న కథ నీకే సరిగ్గా అర్థం కాలేదు. ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళందరికీ సేవలు చేస్తూ ఉంటేనే గొప్ప స్థితి కలుగుతుంది అని వ్యాసుడు చెప్పాడు. నేను అట్లనే చేస్తాను అని ఎవరికైనా అనిపించిందనుకోండి. ఇంట్లో ఉండి ధర్మంగా కర్మలు చేస్తే నాకేంటో వచ్చేస్తుంది అని అనిపించి అదే నమ్మాలనిపిస్తే అట్లనే నమ్మండి. అట్లానే నమ్మండి. చాలా మంచిది. శుభము. మీకెట్లా కావాలంటే దాన్నట్లా పట్టుకోండి. బుద్ధితోటి నేను యుద్ధాలన్నీ చేసే పద్ధతిలో లేను. మీ బుద్ధికి ఎట్లా తోస్తే దాన్నట్లా పట్టుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్తున్నదేమి అని మాత్రము చూపిస్తాను. సరే ఇంతకది మన వైదర్భి. ఈ రకంగా దాటైతే పోయింది. ఏదో ఒక రకంగా.
పూర్వ సఖుడొచ్చి ఉపదేశం చేస్తే అని చూపించారు. ఆ విధంగా మళ్ళీ తను పోగొట్టుకున్న జ్ఞానాన్ని పొంది, తనెవరో తెలుసుకుని, తన ఆత్మ అని తెలుసుకుని, ఆ స్థితిలో ఉండిపోయింది ఆ తత్వము. అంతవరకు చెప్పి, కాబట్టి అని ముగించారు మన నారదుల వారు. అయితే మన ప్రాచీన బర్హి అంతా బానే జెప్పావు. కానీ నాకర్థం గాలేదు. నాలాంటి వాళ్ళకి నువ్వు చెప్పే కథ ఎక్కడ అర్థం అవుతుంది అని అనేసరికి, మేమెట్టు తెలియవారము చెప్పుమా అని మన ప్రాచీన బర్హి అంటే, ఇంకక్కడి నుంచి మళ్ళీ మన నారదుల వారు చెప్పవలసొచ్చింది. అనిన యోగీంద్రుడు రాజేంద్రుడికి ఇట్లనియే. మన యోగీంద్రుడు నారదుల వారు రాజేంద్రుడు ప్రాచీన బర్హితో ఏమంటున్నారంటే, నరేంద్ర ఏమి కథంబున ఆత్మచేత ఏక ద్వి చతుష్పాదంబు బహుపాదము అపాదము అగుచు పురంజను దేహంబు ప్రకటంబొనర్చునో ఆ కథంబున పురంజనుడు పురుషుడయ్యెనో. ఒకానొక సమయంలో నా కోరికలున్నాయి, వాటిని తీర్చుకోవడం కోసం ఏ దేహమైతే బాగుంటుంది అని వెతుకుతూ, ఆ ఆత్మ ఏదున్నదో అది ఒక్క కాలుతో, 2 కాళ్ళతో, 4 కాళ్ళతో, చాలా కాళ్ళతో, అసలు కాళ్ళు లేకుండా, ఈ రకరకాలుగా ఎన్నో పురాలుండొచ్చు. ఆ పురంలోకి చనడం కోసము పురంజనుడయి దేహాన్ని ప్రకటన చేసుకున్నది. అదే తత్వం ఏం చేస్తుంది అంటే, కోరికలు తీర్చుకోవడం కోసము ఒక దేహాన్ని అదే వ్యక్తం చేస్తుంది. ఏ రకమైన కోరికలు తీరడానికి ఏ రూపమైతే బాగుంటుంది అని చూసుకొని, ఆ రూపాన్ని అదే తయారు చేసుకొని అందులోకి ప్రవేశిస్తుంది. అందుకని ఆ పురంలోకి వెళ్ళిన వాడెవడున్నాడో వాడు పురుషుడు. పురుషునికి నేను పురంజనుడు అని పేరు పెట్టి చెప్తూ ఉన్నాను నీకు. పురుషుడంటే తెలుసు గదా నీకు. పురిసెతే ఇతి అని ఎవరైతే పురంలోకి ప్రవేశించాడో, దేహంలోకి ప్రవేశించాడో అనర్థము. వాడికి నేను పురంజనుడు అని పేరు పెట్టి నీకు ఆ కథలో చెప్పాను. అట్టి పురుషునకు నామక్రియా గుణంబుల విజ్ఞాయమానుడు కాకుండుటం చేసి అవిజ్ఞాత శబ్దంబునని చెప్పంబడు సఖుడు ఈశ్వరుడు. ఈ పురంలోకి ప్రవేశించిన తర్వాత పూర్ణత్వాత్ పురుషః అని పరిపూర్ణమై ఉన్నదే తత్వం ఉన్నదో అది పురుషము. అది పురిసేతే ఇతి అని కోరికలు తీర్చుకోవడం కోసం పురంలోకి ప్రవేశించి పురుషుడైనప్పుడు, నామరూప క్రియా గుణాలకి వాటి ద్వారా తెలియకుండా ఉండే ఏదున్నదో దాన్ని అవిజ్ఞాత నాముడు, అవిజ్ఞాత చేష్టుడు అన్న శబ్దాలతో నీకు చెప్పాను. సఖుడు అన్నాను. వాడు ఈశ్వరుడు అనుకో. ఇప్పుడు వీడు ఈశ్వరుడు, వీడు పురుషుడు అనుకో. ఇంతకీ 2 వేరు గాదు. 2 ఒకటే. కానీ ఆ ఈశ్వరుడికి నేను వేరు అని వీడు అనుకుంటున్నాడు గాబట్టి, అనువాదం చేసి వేరుగా చూపిస్తూ ఉన్నానిక్కడ. పురుషుడు సాకల్యంబునం చేసి దేహ పరిగ్రహంబు చేయ నిశ్చయించునప్పుడు, నవద్వార కలితంబును ద్విహస్త చరణయుక్తము అయిన పురంబు ఏది గలదో, అది లెస్స అని తలచి, ఆ పురంబను దేహంబునందు పురుషుడు ఇంద్రియంబుల చేసి ఏ బుద్ధిని అధిష్ఠించి విషయంబులను అనుభవించునో, అహంకార మమకారంబులకు ఏ బుద్ధితత్వంబు కారణంబగునో, అట్టి బుద్ధి ప్రమదోత్తమ అనంబడే. ఇప్పుడు వీడేం చేశాడంటే, ఈ పురుషుడు ఆ పురంలోకి ప్రవేశించిన వాడు పురంజనుడు, సాకల్యము, సకలము అంటే కళలతో, భాగాలతో వేరువేరుగా చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు ఈ రకంగా ఉన్న దేహాన్ని పరిగ్రహించాడు. వాడు అసలు నిష్కళము. కానీ వాడేం చేశాడు? సకళమయ్యాడిప్పుడు. నిర్గుణుడు కాస్త గుణుడయ్యాడు. నిరాకారుడు కాస్త సాకారమైన దేహంలోకి దూరుతూ ఉన్నాడు. నిష్కళుడు కాస్త సకలుడవుతూ అందుకోసం చేసి దేహ పరిగ్రహము ఒక దేహాన్ని ధరించాడు. ఆ రకంగా దేహాన్ని పరిగ్రహించాలి అని నిశ్చయించుకున్నప్పుడు వాడు ఏవైనా ఉన్నాయి వాడికి ఆప్షన్స్. వాడిష్టం వచ్చిన బాడీ కల్పించుకుని అందులోకి ప్రవేశించొచ్చు. వాడిష్టం. వాడిష్టం. కావాలంటే ఒక్క కాళ్ళు, లేతే 2 కాళ్ళు, లేతే 4 కాళ్ళు, లేతే చాలా కాళ్ళు, లేతే నో కాళ్ళు, నథింగ్. వాడిష్టం వచ్చిన రూపంలోకి వాడు ప్రవేశించొచ్చు. ఇక్కడ నేను చెప్పిన కథలో, ఈ శాంపిల్ కథలో
వాడేం చేశాడంటే, నవద్వారాలతో ఉన్న 2 చేతులు, 2 కాళ్ళతో ఉన్న పురము. అంటే మనిషి రూపం ఏదున్నదో, పురం అంటే రూపం పైగా. పురాన్ని తిరిగేసి చదివితే రూపమైతుంది. ఈ రూపంలోకి వెళ్తే బాగుంటుంది. లెస్స అంటే ద బెస్ట్ అనుకున్నాడు. నేను ఈసారి నేను ఏవి కోరుకుంటున్నానో ఆ కోరికలు తీరడానికి ఈ రూపమైతే బాగుంటుంది అని వాడు ఫీలయ్యి, ఆ రకంగా తలుచుకున్నాడు. ఆ రూపాన్ని ఒకటి తయారు చేసుకున్నాడు. అందులోకే వాడు ప్రవేశించాడు. ఆ రూపంలోకి, ఆ పురంలోకి, ఆ దేహంలోకి ప్రవేశించిన పురుషుడున్నాడు గదా! వాడేం చేశాడంటే, అందులో ఇంద్రియాలుండాలి గదా మరి. ఎందుకంటే సకలమైందిప్పుడది. సకలం అంటే కళలతో ఉంటుంది. ఇంద్రియాలతో, రకరకాల అవయవాలతో ఉంటుంది. సావయవం అయ్యాడు వాడు. నిరవయవం కాస్త సావయవం అయ్యాడు. ఆ అవయవాలతో ఉన్నాడు గదా! అందులో బుద్ధి ఒకటుంటుంది. ఏ బుద్ధి అయితే ఈ ఇంద్రియాల్ని అధిష్ఠించి విషయాలని అనుభవిస్తూ ఉంటుందో, ఏ ఇంద్రియాల్ని బెట్టుకుని వీడు ఆ దేహంలో ఇంద్రియాలుంటాయి. ఆ ఇంద్రియాలకు వాటిని నడిపించే బుద్ధి ఒకటుంటుంది. ఆ బుద్ధిని బెట్టుకుని వీడు ఏవో విషయాలను అనుభవిస్తూ ఉంటాడు. అహంకారం, మమకారం అన్న వాటితో ఉంటాడు. ఈ అహంకారం, మమకారం అన్న బుద్ధితత్వం ఏదున్నదో దాన్ని ప్రమద అని చూపించాను నీకు. ఈ ఈశ్వరుడే జీవభావంతో వాడు జన్మ తీసుకుందామనుకుంటే పురంజనుడయ్యాడు అని జెప్పాను. పురమేదిరా అంటే దేహము. దేహాన్ని పురమని జెప్పాను. ఆ పురాన్ని నడిపిస్తున్న ఏ బుద్ధి ఉన్నదో దాన్ని ప్రమద అని చెప్పాను. ఎందుకంటే మదము, ప్రమాదం కలిగిస్తుంది గాబట్టి బుద్ధి. అందుకని దాన్ని ప్రమద అని చెప్పాను. దానికి సఖులు అని చెప్పాను గదా ఫ్రెండ్స్. జ్ఞాన కర్మ కారణంబులైన ఇంద్రియ గుణాలు. దాని ఫ్రెండ్స్, స్నేహితులు జ్ఞానేంద్రియాలు. సఖీ జనంబులు తదీయ వృత్తులు. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలేమో స్నేహితులు. వాటి వృత్తులు స్నేహితురాళ్ళు అని చెప్పాను. పంచముఖ ఉరగంబనన్ పంచవృత్తి అయిన ప్రాణం. 5 ముఖాలతో ఉన్న పాము ముందు నడుస్తూ ఉన్నదని చెప్పాను గదా! అది పంచవృత్తులతో ప్రాణాపాన, ఉదాన, సమాన, వ్యాన అన్న వృత్తులతో ఉన్న ప్రాణం గురించి జెప్పాను. ఏకాదశ మహాభటుడు అని చెప్పాను గదా! ఏకాదశ ఏదో సైన్యానికి నాయకుడున్నాడు మహాభటుడని జెప్పాను గదా! ఆ మహాభటుడు గొప్ప బలమున్నవాడు. ఉభయ ఇంద్రియాలకు నాయకుడు మనస్సు మళ్ళీ. నవద్వార సమేతమైన ఆ పురము చుట్టి వచ్చిన పాంచాల దేశంబులనన్ పంచ విషయాలు. ఆ నవద్వారం చుట్టూ, ఆ దేహం చుట్టూ ఉన్న పురం చుట్టూ ఉన్న దేశం ఉన్నదని జెప్పాను గదా! ప్రపంచమంతా. అవి పంచ విషయాలతో ఉన్న ప్రపంచం అది. పంచస్థం అని జెప్పాను. నవద్వారన్ అన అక్షి, నాసిక, కర్ణ, ముఖ, గుద, శిశ్నాలు. ఈ పాంచాల దేశం ఏదున్నదో, పాంచాల దేశంలోకి ప్రవేశించి మళ్ళీ బయటికి రావడం అందులోకి వెళ్లి లోపలికి రావడానికి 9 ద్వారాలున్నాయని చెప్పాను గదా! అవేంటంటే, అక్షములు 2 కళ్ళు, నాసికలు 2 ముక్కు పుటాలు 4, కన్నములు 2 చెవులు 6, ముఖము అంటే నోరు 7, గుదము మలావయవము 8, శిశ్నము మూత్రావయవము లేదా గ్రామ్య సుఖాల కోసము 9. అందు అక్షి, నాస, ఆస్యంబులు 2 కళ్ళు, 2 ముక్కుపుటాలు, 1 నోరు 5 ప్రాక్ద్వార పురస్కృతంబులు. తూర్పు వైపు ఉన్న ద్వారాలని చెప్పాను గదా! ఈ 5. దక్షిణ, ఉత్తర కన్నాలు. దక్షిణం వైపు, ఉత్తరం వైపు ఉన్న ద్వారాలన్నాను గదా! అవి కుడి, ఎడమ చెవులు. బుధ శిశ్నంబులు పశ్చిమ ద్వారంబులు. పశ్చిమం వైపు ఉన్న ద్వారాలన్నాను గదా! అవి మూత్రావయవము, మలావయవము. అందులో ఏకస్థల నిర్మితంబైన ఖద్యోత ఆవిర్ముఖులు నేత్రాలు. ఈ 9లో గూడా మళ్ళీ ఒకే వైపు చూస్తూ ఉన్నవి 2 ఉన్నాయని జెప్పాను గదా! ఖద్యోతము, ఆవిర్ముఖము అని అవి 2 కళ్ళు. విభ్రాజితము అన్న దేశానికెళ్ళొస్తాడు అన్నాను గదా! అది రూపము. ఝుమంతుడని జెప్పాను గదా! వాడు చక్షురింద్రియము. నాళిని అని చెప్పాను గదా! అవి ముక్కుపుటాలు. సౌరభమన్న దేశానికెళ్ళొస్తాడన్నాను గదా! అది గంధము. అంటే గంధ తన్మాత్ర. అవధూతయన ఘ్రాణేంద్రియము. అవధూత అని ఒక పేరు జెప్పాను గదా! అది ఘ్రాణేంద్రియము. అంటే వాసన చూసే ఇంద్రియము. ముఖ్యం అని జెప్పాను గదా! అది ఆస్యము నోరు. విపణం అని చెప్పాను గదా! అది వాక్కు. రసజ్ఞుడు అన్నాను గదా! అది రసతన్మాత్ర.
ఆపణం అన్నాను గదా! అది వ్యవహారాలు. అంటే మాటలు. బహూదనం అని చెప్పాను గదా! వివిధాలైన అన్నాలు. పితృహు అంటే కుడి చెవి. దేవహు అంటే ఉత్తర చెవి. చండవేగుడు అన్నాను గదా! వాడు కాలోపలక్షకంబైన సంవత్సరము. కాలము అన్న పేరున్న ఒక సంవత్సరాన్ని చూపిస్తూ చండవేగుడు అని జెప్పాను. గంధర్వులు అన్నాను గదా! అవి దివంబులు అంటే పగళ్ళు. గంధర్వీ వనితలు అన్నాను గదా! అవి రాత్రులు. పరివర్తనము తిరగడం అంటే ఆయువు మన ఆయుషు నశిస్తూ ఉండడము. కాలకన్య అన్నాను గదా! జర, వార్ధక్యము. యవనేశ్వరుడు అన్నాను గదా! మృత్యువు. అతని సైనికులు అని చెప్పాను గదా! ఆధులు, వ్యాధులు. ఆది అంటే మానసికమైన ఏవో జబ్బులు, వ్యాధులు అంటే శారీరకమైన జబ్బులు. ప్రజ్వారుడనన్ ప్రాణిహింసయందు శీఘ్ర వేగంబు గలిగి శీతోష్ణ భేదంబులన్ వివిధంబైన జ్వరంబు. ప్రజ్వారుడు అంటే ప్రాణులను హింసించే, వేగంగా కదులుతూ ఉన్న శీతము, ఉష్ణము మొదలైన భేదాలతో ఉన్న తాపాలన్నీ. దక్షిణ పాంచాలంబన పితృలోక ప్రాపకంబను ప్రవృత్తి రూపకంబైన శాస్త్రము. కుడి సైడున్న పాంచాల దేశం అంటే పితృలోక ప్రాప్తి కోసం పనిచేసే ప్రవృత్తి మార్గంలో ఉన్న శాస్త్రాల్లో చెప్తున్న విషయాలన్నీ. ఉత్తర పాంచాలంబన దేవలోక ప్రాపకంబు నివృత్తి సంఘికంబైన శాస్త్రము. ఉత్తర పాంచాల దేశం అని చెప్పిందేంటంటే, దేవలోకాలు అవి ఇవి వచ్చేందుకు పనికొచ్చే నివృత్తి మార్గంలో ఉన్న ఆ పేరుతో ఉన్న శాస్త్రాల్లోని విషయాలు. శృతధరుడు అంటే శ్రోత్రము. ఆసురి అన్న పేరుతో ఉన్నది పశ్చాద్వారము, కింది సైడున్న ద్వారము మేఢ్రము. గ్రామకంబన సురత సుఖము, గ్రామ్య సుఖాలు. దుర్మదుడు అంటే గుహ్యేంద్రియము. నివృత్తి అంటే పశ్చిమ ద్వారం, మళ్ళీ కింది సైడున్న ద్వారము, అది గుదము. వైససం అంటే నరకము. లుబ్ధకుడు అంటే పాయువు, పాయువు ఉపస్థ అని పిలుస్తారు గదా! అంధులు అంటే హస్త, పాదాలు. సంధులు గాదు. అంధులు అంటే గుడ్డివాళ్ళిద్దరున్నారు ఆ ఊళ్ళో అని చెప్పాను గదా! చేతులు, కాళ్ళు వాటికి జ్ఞానం లేదు. వాటికేమీ తెలీదు జ్ఞానం ఉండదు గాబట్టి. అంతఃపురం అంటే హృదయము. విశూచి అంటే మనసు. ఇంకింతే విషయం. చాలా సింపుల్ అని జెప్పాడు. అనఘాత్మ వినుము. జాయా ఆత్మజులను గుణాత్తంబగు మరి బుద్ధితత్వము అర్థి వెలయన్ ఏ ఏ గతి వికృతిచ్చేయంబడునో ఏ ఏ తెరంగుల ఇంద్రియంబులు వికృతిని పొందునో ఆ విధంబున తద్గుణాన్వితుడును వరసన్ తద్వృత్తులకును ఘనుడు ఉపద్రష్టయును అనతగు ఆత్మయు తద్వృత్తులను బలాత్కారమునను అనుకరింపంగా అర్థించేయగపడటన్ అనవరతం ఆత్మ మహిషిని అనుసరించుటయు ఎరుగంజెప్పి ఇట్టుల అనియను మరియు జనవరేణ్యునితో యోగి సత్తముడు. ఓ అనఘాత్మ విను చెప్తాను ఓ ప్రాచీన బర్హి. జాయ అంటే భార్య లేదా భర్త. జాయ అంటే టెక్నికలీ భార్య. ఇక్కడ భార్య గాని, భర్త గాని. ఒకళ్ళు చెప్తే 2 తీసుకోవాలి మనము. ఆత్మజులు బిడ్డలు. ఇటువంటివన్నీ పెట్టుకుని ఆ గుణాలతో తగులుకుని, ఆ బుద్ధి తత్వము బుద్ధే ఇవన్నీ చేస్తుంది. నా భార్య అంటుంది, నా భర్త అంటుంది, నా బిడ్డలు అంటుంది. ఏవేవో ఆలోచనలన్నీ చేస్తూ ఉంటుంది ఆ బుద్ధి. దాన్ని బెట్టుకుని, అది ఏ ఏ గతి వికృతించేయబడునో, అది ఏమేమి వికారాలు, దాంట్లో ఏమేమి వికారాలు గలుగుతూ ఉంటాయో, ఆయా తెరంగుల అట్లనే ఇంద్రియాలలో గూడా మార్పులు జరుగుతూ ఉంటే, ఆ విధంగా ఆ గుణాలను బట్టి, ఆ బుద్ధి ఆ ఇంద్రియాలతో ఏంటో ఆలోచనలన్నీ చేస్తూ ఉంటే, వీడు ఆ గుణాలన్నింటిని బెట్టుకుని వరసగా ఆ వృత్తులన్నీ నావే అనుకోని టెక్నికలీ వీడు ఘనుడు. వీటన్నింటిని దాటి ఉన్నవాడు. ఉపద్రష్ట కేవలం సాక్షి అయిన ఆత్మ ఆ వృత్తులు నావే అనుకుని బలాత్కారంగా వాడికి వాడే వాటిని ఆపాదించుకుంటాడు. అవన్నీ నాకే ఉన్నాయి అని, నాకాకలేసింది, నాకారోగ్యం బాలేదు, నాకర్థం గాలేదు, నాకిష్టం లేదు, నాకు నొప్పిగా ఉన్నది అని నొప్పిగా ఉండడం వీడికుండదు. ఆకలిగా ఉండడం వీడికుండదు. అర్థం కాకపోవడం వీడికి లేదు. నిద్ర రావడం వీడికి లేదు. అవన్నీ అనాత్మ లక్షణాలు. వాడివి గావు ఆ లక్షణాలు. కానీ అవన్నీ నావే అని బలవంతంగా వాడే వాడి పైన అధ్యారోపణ చేసుకొని, పైగా బలవంతంగా అనుకరిస్తూ ఉంటాడు అవన్నీ నావే అని. ఆ రకంగా అర్థించేయంగబడుటన్ ఆ రకంగా వాడు చేస్తూ ఉండడం వల్ల, అనవరతము ఆత్మ మహిషిని అనుసరించుటయు పొద్దస్తమానము ఈ బుద్ధిని పెట్టుకుని, ఆ బుద్ధి చెప్పినట్టే దాని చెప్పు చేతల్లో ఉండి, అదెట్లా ఆలోచిస్తే వీడు
ఆలోచనలను నావనుకుంటాడు. దేహానికి నొప్పిగా ఉన్నది అని బుద్ధికి అనిపిస్తే, వీడు ఆ బుద్ధివశుడై నాకే నొప్పిగా ఉన్నది అనుకుంటాడు వాడు. ఏదో ప్రాణం ఉన్నది గాబట్టి ఆకలి, ప్రాణధర్మం ఆకలి. వాడికి ఆకలి లేదు, దాహము లేదు, నిద్ర లేదు. కానీ ప్రాణధర్మం ఉన్నది ఆకలి. బుద్ధి నాకు ఆకలేస్తుంది అనుకుంటే వీడు బుద్ధి లేకుండా, సొంతంగా బుద్ధి పెట్టి ఆలోచించే శక్తి లేక అశక్తుడై వాడు, ఆ బుద్ధిని బెట్టుకుని, ప్రమదను బెట్టుకుని ప్రమాదంలో ఉండి, నాకాకలేస్తుందనుకుంటాడు వాడు. ఆ రకంగా దాన్ని అనుసరిస్తూ ఈ రకంగా ఉంటాడు అని నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఈ విధంగా అని మన జనవరేణ్యుడితో, మన యోగి సత్తముడు, మన ప్రాచీన బర్హితో నారదుడు చెప్తూ ఇంకా ఏమన్నాడంటే, మరియు అరదంబన దేహము. అరదం అన్నాను గదా! రథము అన్నాను. రథము అంటే దేహం. తురంగంబులన ఇంద్రియాలు. గుర్రాలంటే ఇంద్రియాలు. ఈషాద్వయంబన సంవత్సరంబు. ఈష అంటే నాగేటి చాలు అని పిలుస్తారు. గుర్రాలని కలిపి కట్టడానికి ఒక కర్రలాగా ఉంటుంది గదా! అదేవున్నాయో కలిపేవి. అవి సంవత్సరంబు. తత్కృత వయస్సు. చక్రద్వయము 2 చక్రాలున్నాయి ఆ రథానికి అన్నాను గదా! పుణ్యము, పాపము అన్న 2 కర్మలు. పుణ్యకర్మలు, పాపకర్మలు. వేణువులున్నాయని జెప్పాను గదా! తాళ్ళు కలిపేందుకు. అవి గుణత్రయము మన 3 గుణాలు. పంచబంధనంబనన్ పంచప్రాణాలు. పంచబంధాలని జెప్పాను గదా! 5 ప్రాణాలు. అవి బంధించి ఉంచుతాయి వాడిని ఆ దేహంలో. రశ్మి అన మనస్సు. తాడు, పగ్గం మనస్సు. సారథి అన బుద్ధి. దాన్ని నడిపిస్తూ ఉన్నది దేహమన్న రథాన్ని నడిపిస్తూ ఉన్నది బుద్ధి. రధికోపవేశ స్థానంబన హృదయము. రధికుడు కూర్చునే ప్రదేశము హృదయం. కూబరాలంటే శోకాలు, మోహాలు. పంచప్రహరణాయుధాలంటే పంచప్రహరణాయుధాయ నమః అని ఎంతో ఒక నామం గూడా ఉంటుంది. పంచప్రహరణాలని కనపడగానే వాటికి నమస్కారాలు పెడదామని కూర్చోరాదు. నామం చూసి దానికి నమస్కారాలు చేసుకుంటూ, మంత్రాలుగా చదువుకుంటూ కూర్చోరాదు. పంచప్రహరణాలు ఏం చెప్తున్నారు? పంచ ఇంద్రియ అర్థ ప్రక్షేపాలు. పంచేంద్రియాలకి ఉన్న అర్థాలేమున్నాయో కంటికి దృశ్యం అర్థం. దాని పదార్థం. చెవులకు శబ్దము అట్లాంటివన్నీ మనల్ని బాగా బాధపెడుతూ ఉంటాయి. అవి పంచప్రహరణాయుధాలు. వాటన్నిటిని బెట్టుకొని ఉంటుంది ఆహ్, ఆత్మ దేహంలో. దాని గురించి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే, ఇదే వ్యాసుల వారు ఈ భాగవతం చెప్తూ వస్తారు. ఆ భగవద్గీత చెప్తారు. ఆ విష్ణు సహస్రం చెప్తారు. ఆయన అన్ని చోట్ల ఒకటే చెప్తారు. ఒక చోట ఆయన డీకోడింగ్ చేశారంటే మిగిలిన చోట్ల కూడా మనం డీకోడ్ చేస్తూ వెళ్ళాలి. ఆయన మార్చి మార్చి చెప్పరు. ఒకటే విషయం చెప్తారు. పంచవిక్రమం బనన్ కర్మేంద్రియాలు. పంచవిక్రమం అన్నాను గదా! అవి కర్మేంద్రియాలు. సప్తవరుధాలంటే 7 కవచాలు అన్నాను గదా! 7 కవచాలు సప్త ధాతువులు. అంటే ఏదో మాంసం, మజ్జ అట్లాంటివన్నీ ఉంటాయి గదా! అవి. హైమోపస్కరంబన రజోగుణము. బంగారపు తొడుగు అన్నాను గదా! అది రజోగుణము. అక్షయ తూణీరాలన్నాను గదా! అది అనంత వాసన, అహంకార, ఉపాధి. అనంతమైన వాసనలతో కూడిన అహంకారమన్న ఉపాధి ఏదున్నదో అది అక్షయ తూణీరము. ఏకాదశ చమూపతి అన్నాను గదా! ఏకాదశ సైన్యానికి నాయకుడని జెప్పాను గదా! అది ఏకాదశ ఇంద్రియాలకి నాయకుడైన మనస్సు. ఆసురీ వృత్తి అంటే బాహ్య విక్రమము. పంచేంద్రియాలంటే మృగయా వినోదంబు చందంబున హింసాదులను చేసి విషయంబులు అనుభవించుటయా విషయాచరణము, మృగయాచరణము. నేను మధ్యలో ఒక చోట ఆసురీ వృత్తి అని చెప్పాను గదా! అంటే బయట బయట తిరుగుతూ ఉండడము. పంచ ఇంద్రియాలతో మృగయా వినోదం అంటే వేటాడడం కోసం పోయాడు మనవాడని జెప్పాను గదా! అంటే హింసలతో కూడి వాడిని వాడు హింసించుకుంటూ, అందరిని బాధపెడుతూ, ఏంటో కర్మలు చేసుకుంటూ, విషయాలను అనుభవించుకుంటూ, ఏవో మృగతృష్ణల వెంట పోయాడు గదా! అది మృగయాచరణం అని జెప్పాను. ఈ విధంబున జీవుడు దేహంబున స్వప్న, సుషుప్తి, జాగ్రత్తవస్థల యందు ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికంబులైన బహువిధ దుఃఖంబులను జేసి, క్లేశంబులను అనుభవించుచు అజ్ఞానావృతుడై వర్షశతంబు నిర్గుణుండయ్యును ప్రాణేంద్రియ మనోధర్మంబులను తన యందు అధ్యవసించి కామ లవంబుల ధ్యానంబు చేయుచు అహంకార మమకార సహితంబుగా కర్మాచరణంబు చేస్తూ కూర్చుంటాడు వాడు.
వాడు మన జీవుడు ఇప్పుడు ఫైనల్లీ ఆ దేహంలో దూరి ఒకసారి స్వప్నం అంటాడు. ఒకసారి సుషుప్తి అంటాడు. ఒకసారి జాగృత అంటాడు. జాగృతిలోకి రాగానే మళ్ళీ స్వప్నం అంటాడు. అందులో నుంచి సుషుప్తి అంటాడు. సుషుప్తి నుంచి స్వప్నం అంటాడు. స్వప్నం నుంచి జాగృత అంటాడు. జాగృతిలో నుంచి సుషుప్తి అంటాడు. ఇంక ఈ 3 అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాడు వాడు. అవస్థలకి అంతులేదు. వాడు ఆ విధంగా ఆధ్యాత్మిక, ఆతిదైవిక, ఆది భౌతికాలైన రకరకాల దుఃఖాలతో, తాపత్రయాలతో ఆ క్లేశాలన్నింటిని అనుభవిస్తూ వాడు అదే పనిగా అజ్ఞానంతో ఆవృతమైపోయి కూర్చొని వాడు నూరేళ్ళు అట్లానే ఉంటాడు. వాడికసలు నూరేళ్ళు ఉన్నాయా? అజ్ఞానం ఉన్నదా? అనుభవాలు ఇటువంటివన్నీ ఉన్నాయా? క్లేశాలున్నాయా? దుఃఖాలున్నాయా? ఆది భౌతిక, ఆది దైవికాలున్నాయా? వాడే ఆధ్యాత్మం. వాడికి ఇటువంటి జాగ్రత్త, సుషుప్తి, స్వప్న అన్న అవస్థలు ఒక్కటి లేవు. వాడికి దేహం దగ్గర నుంచి మొదలుబెట్టి వర్ష శతం వరకు ఏది ఒక్కటి గూడా లేదు. కానీ అయినా సరే వాడు టెక్నికలీ నిర్గుణుడు. గుణాలు లేనివాడు. అయ్యి కూడా ప్రాణేంద్రియ మనోధర్మాలన్నింటిని నాకే ఉన్నాయనుకుంటాడు. ప్రాణధర్మాలేవి? ఆకలి, దప్పిక ప్రాణధర్మాలు. ప్రాణమున్నంత వరకు ఆకలి, దాహము ఉంటాయి. ఇంద్రియ ధర్మాలేవి? కంటికి చూడడం, చెవికి వినడం మొదలైన ఇంద్రియ ధర్మాలుంటాయి. మనోధర్మాలేవి? సంకల్ప వికల్పాలు. ఇటువంటివన్నీ ఏవేవో సుఖాలు, దుఃఖాలు మనోధర్మాలు. ఇటువంటివి రకరకాల ధర్మాలన్నింటిని వాడు తన పైన తానే అధ్యారోపణ చేసుకొని, నాకే ఉన్నాయనుకుని, కామ లవంబుల ధ్యానం చేస్తాడు వాడు. కోరుకునేవి గూడా లవమంత ఉంటాయి. ఎంత ఉంటాయి వాడు కోరుకునే కోరికలన్నీ అల్పమైన, క్షుద్రమైన, నీచమైన, చాలా సింపుల్, స్మాల్, టైనీ లిటిల్ కోరికలుంటాయి. కామ లవాలు, లవమంత ఉంటాయవి. లవలేశాలు వాడి కోరికలు. అయినా సరే వాటినే ధ్యానిస్తాడు వాడు. వాటినే కోరుకుంటూ ఉంటాడు. ఎంతుంటుంది? ఎంత కోరినా సరే వాడికి ఎంతుంటుంది? చాలా కాలం బ్రతికుండాలి, ఆరోగ్యం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, భార్య, భర్త బాగుండాలి, అందరూ బాగుండాలి, నాకు డబ్బులుండాలి, ఏ ఇబ్బందులుండొద్దు, కోరుకున్న ఉద్యోగం రావాలి, కోరుకున్న స్కూల్‌లో సీట్ రావాలి. ఇంతే గదా! వాడు ఎంత దూరం వెళ్ళినా ఇంతే ఉంటాయి వాడి కోరికలన్నీ. వాటినే ఇంకా ధ్యాయతో విషయాన్ పుంసః సంఘాతేషు ఉపజాయతే. సంగా సంజాయతే కామాత్ సో అండ్ సో ఫోర్త్ అనుకుంటూ వాడు ఈ అహంకారాల్ని పెట్టుకొని, మమకారాల్ని పెట్టుకొని కర్మలన్నీ ఆచరిస్తూ ఇంకా అదే పనిగా కూర్చుంటాడు వాడు. ఏమీ లేనివాడు అకించనుడు కాస్త ఏమీ లేని వాడిలాగా, అకించనుడిలాగా వాడికి వాడే అన్యాయం, ఆత్మాపకారం చేసుకుంటాడు. వాడు టెక్నికలీ అకించనుడు. కానీ మూర్ఖుడై అకించనుడిని అనుకుంటాడు వాడు. వాడు టెక్నికలీ అకించనుడు. వాడికి కొంచెం అన్నది లేదు. వాడికి మొత్తం అంతా. లవం ఎందుకుంటుంది వాడికి? కొంచెం లేదు వాడికి. అంతా ఉన్నది. కాబట్టి వాడు అకించనుడు. కానీ వాడేమనుకుంటాడు? నాకు కొంచెం గూడా లేదనుకోని ఇంకేంటో కావాలనుకుంటాడు. ఆ రకంగా ఉంటాడు మనవాడు. పురుషుడు నిజ ప్రకాశతన్ పరగియు అలగుడు పరుడు భగవంతుడు గురుడు అగు ఆ ఆత్మను పరువడి ఎరుగంగలేక ప్రకృతి గుణములన్ వినుము ఎప్పుడు తగులునో అప్పుడే ఒనరంగ గుణాభిమానియును కర్మవశుడు అన తగన్ ఆ పురుషుడు తాను ఘనమగు త్రైగుణ్య కర్మ కలితుడు అగుచున్ ఉంటాడు. ఆ పురుషుడు పురంలో ప్రవేశించిన టెక్నికలీ వాడు పురుషుడు పరిపూర్ణుడు. కానీ వాడు పురుషుడు పురంలో ప్రవేశించాననుకుని జీవభావంతో అదే పురుషుడు ఈ పురుషుడై నిజ ప్రకాశం ఉంది వాడికి. ఆత్మ ప్రకాశం ఉంటే దాన్ని పోగొట్టుకుని వాడు అలగుడు. వాడు లఘువు గాదు. వాడు ఘనుడు. వాడు అపరం గాదు. వాడు పరము. యాక్చువల్ వాడే భగవంతుడు. వాడు గురువు. వాడు లఘువు గాదు. అయినా సరే ఆ ఆత్మ నేనే అన్న విషయాన్ని వాడు పరుబడి ఎరుగంగలేక, వాడిని వాడు తెలుసుకోలేక, ప్రకృతి గుణాలతో ఎప్పుడైతే వాడు తగులుకుంటాడో, అప్పుడే వాడు ఒనరంగ గుణాభిమాని. అదే పనిగా వాడు గుణాలకు అభిమాని అయి, గుణాలు నావే అని వాటిని అభిమానించి, కర్మవశుడై, కర్మలకు వశుడైపోయి, కర్మపాశాలకు బద్ధుడై, ఆ పురుషుడు పాపము తాను ఘనమైన త్రైగుణ్య కర్మలకు, త్రిగుణాత్మకమైన కర్మలకు తగులుకుని వాటితో కూడి ఉంటాడు. అప్పుడు వాడేం చేస్తాడంటే, ధృతిని ఒప్పుచున్న సాత్విక కర్మమునను ప్రకాశ భూయిష్ట లోకముల
భూరి రాజస ప్రకట కర్మమున దుఃఖోదర్క లోలక్రియా ఆయాస లోకములను కైకొని తామస కర్మంబులను తమస్యోక మోహోత్కట లోకంబులను పొందుచున్ పున్ స్త్రీ నపుంసక మూర్తులన్ దేవతిర్యక్ మర్త్య భావములను కలుగు కర్మాణు గుణములను కాక జగతిన్ పుట్టి చచ్చుచు క్రమ్మర పుట్టుచు మళ్ళీ చచ్చుచు మళ్ళీ ఇదే విధంగా ఇట్లు తివిరి కామాశయుడైన దేహి ఎప్పుడు ఉన్నత ఆనత పదములను పొందుచూ ఉండును. ధృతితో అదే పట్టుదలతో వాడు ఒకవేళ సాత్విక కర్మలు చేశాడా అంటే ప్రకాశభూయిష్టమైన లోకాలను పొందుతూ ఉంటాడు. లోకాలంటే జన్మలు. వాడు సాత్వికమైన కర్మలు చేస్తూ ఉన్నాడు, పుణ్యకర్మలు చేస్తూ ఉన్నాడు అంటే అది కూడా ఏమి గొప్ప ఏమి గాదు. దానివల్ల గూడా జన్మలొస్తాయి. అయితే కొంచెం ప్రకాశంతో కూడుకున్న జన్మలొస్తాయి. అంటే కొంచెం జ్ఞానంతో ఉన్న జన్మలొస్తాయి. రాజస గుణంతో, రజోగుణంతో వాడు కర్మలు చేస్తూ పోయాడు అంటే, దుఃఖాలను కలిగించే కోరికలతో కదిలిపోతూ ఉండి, కర్మలు చేస్తూ ఆయాసం బహుళాయాసాలతో ఉన్న లోకాలు అంటే జన్మలొస్తాయి. వాడు కర్మలు చేస్తూనే ఉంటాడు. ఏంటో సుఖాలంటాడు, దుఃఖాలంటాడు, సుఖాలంటాడు, దుఃఖాలంటాడు. ఇంక అదే పనిగా వాటినే ఇచ్చే జన్మలే వస్తూ ఉంటాయి వాడికి. కైకొని తామస కర్మంలో ఉన్నాడంటే వాడు తమోగుణంతో కర్మలు చేస్తూ పోయాడు అంటే తర్వాత ఎట్లాంటి జన్మలొస్తాయంటే, తమస్సు, శోకము, మోహము, ఉతకటము బాగా పైకొచ్చి ఉన్న చీకట్లతో, అజ్ఞానంతో, శోకాలతో, మోహాలతో నిండి ఉన్న లోకాలంటే జన్మలొస్తాయి వాడికి. ఈ విధంగా పొందుతూ ఉంటాడు వాడు అదే పనిగా. వాడు సత్వగుణంతో ఉండి కర్మలు చేస్తూ ఉంటే చాలా గొప్పేమీ లేదు. జ్ఞానంతో ఉన్న జన్మలొస్తాయి. జన్మలు జన్మలే. బంధిస్తాయి వాడిని. మళ్ళీ కర్మలు చేస్తూ కూర్చోవాలి వాడు. ఆత్మస్థితికి కష్టము. వాడి స్థితిలో వాడైతే ఉండడు. జన్మల్లోనే ఉంటాడు. రజోగుణంతోటి ఉన్నాడంటే కూడా జన్మలొస్తాయి. దుఃఖాలతో, తాపత్రయాలతో కాగిపోతూ ఉన్న ఏదో కర్మలు చేస్తూ ఉన్న జన్మలు. ఏదో తమోగుణంతో కర్మలు చేశావు అంటే చీకట్లతో నిండి ఉన్న, అజ్ఞానంతో ఉన్న, శోకమోహాలతో నిండి ఉన్న జన్మలొస్తాయి. ఏదైనా కావచ్చు. స్త్రీ జన్మ గావచ్చు, పురుష జన్మ గావచ్చు, నపుంసక జన్మ గావచ్చు, ఏ మూర్తైనా, ఏ రూపమైనా రావచ్చు. నువ్వు వైదర్భివి గావచ్చు, పురంజనుడివి గావచ్చు, మలయ ధ్వజుడివి గావచ్చు, ప్రమదవు గావచ్చు. నువ్వు ప్రమదమయ్యావనుకో తమోగుణంలో ఉన్నవు. పురంజనుడివో, వైదర్భివో అయ్యావనుకో రజోగుణంతో ఉన్న జన్మ. మలయ ధ్వజుడిగా పుట్టావనుకో అది జ్ఞానంతో ఉన్న సాత్విక కర్మల వల్ల కలిగిన జన్మ. ఏవైనా జన్మలే అన్నీ ఇక్కడే ఉంటావు. ఏదో దైవీ గుణాలతోటో, తిరియక్కుగానో, ప్రపంచంలో అడ్డంగా పడిపోయే కర్మలు చేస్తూనో, మర్త్య స్వభావంతో ఉన్న రూపాలతో ఏదో జంతువులుగానో, పక్షులుగానో, మనుషులుగానో, ఏవో దేవతలుగానో, ఆ స్త్రీ లక్షణాలతో రాక్షసులు ఏదో ఒకటి గాని ఇక్కడిక్కడ తిరుగుతూ ఉంటావు. కలుగును. కర్మానుగుణములు కాగా జగతిని పుట్టుచూ చచ్చుతూ వాడు ఈ విధంగా కలుగుతూ ఉంటే జన్మలు కలుగుతూ ఉంటే ఆ జన్మల్ని పెట్టుకుని కర్మలకి వాడి కర్మను బట్టి వాడి గుణాన్ని బట్టి వాడు కర్మలు చేస్తూ ఈ జగత్తులో పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, మళ్ళీ క్రమర వరుసగా పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు. ఇట్లు తివిరి చివరికి కామాశయుడు కాబట్టి వాడు ఆ దేహి ఎప్పుడూ ఉన్నతము, ఆనతము. పైకి, కిందికి, పైకి, కిందికి, పైకి, కిందికి, పై జన్మలో, కింది జన్మలో, ఇక్కడి నుంచి బ్రహ్మలోకం దాకా అన్ని ఇక్కడిక్కడే. ఏదో ఒక జన్మ పొందుతూనే ఉంటాడు వాడు. అని మరియును ఇట్లనియ. ఎనయన్ క్షుత్పరిపీడ కుంది శునకంబు ఇంటింటికిన్ బోవన్ పూనిన తద్దైవికమైన దండహతిని గాని కాక అన్నమైనను గాని తగన్ పొందును సంతంబున ఎన్నన్ దైవయోగంబు పెంపున ఈ జీవుడు తాను ప్రియాప్రియములన్ పొందున్ త్రిలోకంబులన్. ఏదో ఒక కుక్క ఉన్నదనుకో, ఒక శునకం, అది క్షుత్పరిపీడకుంది, దాని బాగా ఆకలేసింది, కుందిపోతుంది పాపం, చాలా కష్టపడుతున్నది ఆకలితో. ఆ ఆకలి బాధ తట్టుకోలేక అది
ఇంటింటికి పోయి అది అరుస్తూ ఉన్నదనుకో, ఒక్కొక్క ఇళ్లలో దైవికంగా దాని ప్రారంధాన్ని బట్టి దానికి దెబ్బలు పడొచ్చు. లేదా దైవికంగా దాని ప్రారంధాన్ని బట్టి దానికి ఎవరైనా అన్నం పెట్టొచ్చు. ఓ కుక్క దానికి ఆకలేసి అది ఇంటింటికి పోతే, ఒక ఇంట్లో దానికి అన్నం పెట్టొచ్చు. ఒక ఇంట్లో దాన్ని కొట్టి పంపొచ్చు. పెట్టనైనా పెడతారు, కొట్టనైనా కొడతారు. ఈ రకంగా అది ఏదో ఒకటి పొందుతూ ఉంటుంది. ఆ చందంబున ఆ విధంగా దైవయోగంతో వాడి ప్రారబ్ధాన్ని బట్టి, వాడి కర్మను బట్టి, వాడి కర్మ ఎట్లా నడిపిస్తే అట్లా పెంపున ఈ జీవుడు తాను ప్రియమో, అప్రియమో పొందుతూ ఉంటాడు. ఈ లోకాలన్నిట్లో తిరుగుతూ ఉంటాడు ఇట్లనే. కొనగని ఇట్టు దుఃఖములకున్ ప్రతికారము మానవేంద్ర కల్గినవిను తత్ప్రతిక్రియ అకించన వృత్తి జనుడు మస్తకంబున ఇడుమోపు మూపునను పూనిన తద్భర దుఃఖము ఆత్మ పాయని గతి జీవుడు త్రివిధమై తగు దుఃఖము పాయడు ఎన్నడును. ఈ రకమైన దుఃఖాలన్నీ బెట్టుకుని వాటికి ప్రతీకారం ఏమైనా ఉన్నదా? వీటిలో నుంచి బయటపడి తప్పించుకునే మార్గం ఉన్నదా? ఈ దుఃఖాల్లో నుంచి తప్పించుకునే మార్గం ఉన్నదా అంటే ఉన్నది. ఉంటే ఉన్నది. కలిగినన్ ఉన్నదా అంటే ఉన్నది. చెప్తాను విను. దానికి ప్రతీకారం, ప్రతిక్రియ దానికి తప్పించుకునే మార్గం ఏమి అంటే, ఒక అకించన వృత్తి జనుడున్నాడనుకో, వాడెవడో కూలి పని చేస్తున్నవాడున్నాడు. వాడు తల మీద ఒక మోపు పెట్టుకున్నాడనుకో, బరువు పెట్టుకున్నాడు. దాని భారం ఎక్కువైందనుకో, దుఃఖం అనిపించింది. వాడు దాన్నేం చేస్తాడు? తీసి భుజం మీద పెట్టుకోవచ్చు. భుజం నుంచి తీసి కింద భూమి మీద పెట్టొచ్చు. భూమి నుంచి తీసి నడుం పైన పెట్టుకోవచ్చు. లేదా వీపు పైన పెట్టుకోవచ్చు. మళ్ళీ భుజం మీద పెట్టుకోవచ్చు. మళ్ళీ తలపైన పెట్టుకోవచ్చు. ఎక్కడో దగ్గర మార్చుకుంటూ వెళ్తాడు గానీ, ఆ భారాన్నయితే వదిలిపెట్టలేడు గదా! అట్లా వీడు గూడా ఆ దుఃఖాలను కావాలంటే తాత్కాలికంగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి మార్చుకోవచ్చు గానీ, పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం దీనికి లేదు. వాడు ఈ త్రివిధమైన దుఃఖాన్ని, తాపత్రయాలను మాత్రం ఎన్నడూ పాయడు, వదిలిపెట్టడు. వాడు జీవభావంతో ఉన్నంత వరకు మాత్రం. ఈ ప్రమదతో కూడి వాడు పురంజేయుడై వాడు జన్మలు తీసుకుంటూ ఉన్నంత వరకు మాత్రము ఆ దుఃఖం ఉంటుంది. అది నేనే అనుకున్నంత వరకు వాడే అనుభవించవలసొస్తుంది. ఆ దేహం నేనే అని వాడు అనుకున్నంత వరకు ఆ దుఃఖాలుంటూనే ఉంటాయి. వాడు అనుభవిస్తూ ఉండవలసే ఉంటుంది. వాడు తప్పించుకోలేడు. తప్పించుకునే మార్గం ఉందా అండి అంటే ఈ కష్టాల్లో నుంచి నేను బయటపడే మార్గం ఉందా అండి అంటే, ఉంటుంది. కానీ ఉన్నదంతా గూడా తాత్కాలికము. అప్పటికప్పుడు టెంపరరీ రిలీఫ్ ఉండొచ్చు. కానీ మాత్రం పూర్తిగా ఆ బరువు పోదు. ఆ భారం ఎప్పుడు తీరుతుంది అంటే, నీ స్థితిలో నువ్వున్నప్పుడే మాత్రము. లేకపోతే లేదు. ఘన దుఃఖ హేతు కర్మంబును, తత్ప్రతికార కర్మమును ఇవి మాయాజననములగుటను, పురుషుడు కలలో తోచినట్టి కలచందంబునన్ సవాసన ఉచ్ఛేదకంబుగాదు అని వెండియును ఇట్లనియె. ఈ ఘనమైన దుఃఖానికి కారణమా కర్మ. దానికి ప్రతీకార కర్మ ఏదో ఒకటుంటుంది. నాకొక కష్టమొచ్చిందంటే, ఆ కష్టాన్ని తొలగించుకోవడానికి ఇంకో కర్మ ఏదైనా చేయాలి. నేనొక పని చేస్తే దానివల్ల నాకేదైనా ఒక దుఃఖమో, కష్టమో వచ్చిందంటే, దాన్ని తొలగించుకోవడానికి ఏదో దుఃఖమో, కష్టమో చేయాలి. ఇవన్నీ గూడా మాయ. మాయ వల్లే ఉంటాయి ఇవన్నీ. ఆ పురుషుడు వాడేదో కలగంటూ ఉన్నాడు. ఆ కలలో ఏవేవో జరుగుతూ ఉంటాయి. నిజంగా జరగలేదు. అవన్నీ నిజంగా జరిగాయని వాడు అనుకున్నంత వరకు అవన్నీ అనుభవాలు వాడు పొందుతూనే ఉంటాడు. వాసనలుగా అవి ఉన్నంత వరకు వాటిని పూర్తిగా నిర్మూలించడం అన్నది, ఉచ్ఛేదనం చేయడం అన్నది మాత్రం కుదరదు అని చెప్తూ ఉన్నారు. మరిప్పుడు ఇందులో నుంచి ఎట్లా బయటపడేది అంటే ఏమీ లేదు. ఇవన్నీ నావి, ఇదంతా నేను అని నువ్వు అనుకున్నంత వరకు, ఆ మోహంతో ఉన్నంత వరకు, ఆ ప్రమాదంలో ఉన్నంత వరకు అందులో నుంచి నువ్వు బయటపడలేవు. ఆ ప్రమాదంలో నుంచి బయట పడ్డప్పుడే, ప్రమదకు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఈ ప్రమాదంలో నుంచి, మృత్యువులో నుంచి, మృత్యుకూపమైన సంసారంలో నుంచి, సంసారం వల్ల కలిగే జన్మల్లో నుంచి, జన్మల వల్ల వచ్చే కర్మల నుంచి, అన్నింటి నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే, ఇది నేనే అన్న భావన, ఏది అనాత్మ నేనన్న భావన వదిలిపెట్టాలి. ఆత్మ భావన పట్టుకోవాలి. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే రకరకాలుగా అనవసరమైన అధ్యారోపాలన్నీ చేసుకొని కూర్చున్నాము. ఎటువంటి అధ్యారోపం అంటే ఇప్పుడు మనం చదువుతూ ఉన్న
దక్షిణామూర్తి స్తోత్రంలో మానసోల్లాసం చెప్పుకుంటూ ఉన్నాం గదా! అందులో ఈ ఏడో శ్లోకానికి మన సురేశ్వరుల వారి శ్లోకాల్లో ఒకటేమున్నదంటే, జడ అనృత పరిచ్ఛిన్న దేహ ధర్మాః చిదాత్మని సత్య జ్ఞాన సుఖాత్మత్వం మోహాత్ దేహే అపి కల్ప్యతే. అనాత్మలేవి, ఆత్మలేవి అని తెలీదు మనకు. ఈ జడము, అనృతము, పరిచ్ఛిన్నమైన దేహ ధర్మాలన్నింటినీ ఆత్మకే ఉన్నాయని మోహంతోటి దానిపైన అధ్యారోపణ చేసుకుంటాము. మన దేహానికి ఉన్న ధర్మాలు దేహం ఎటువంటిది? అది జడము. దానికి చైతన్యం లేదు. ఈ దేహము అనృతము, అసత్. సత్ గాదు. అది జడము గాబట్టి చిత్ గాదు. అచిత్. అది అనృతము, అసత్. అసత్, అచిత్. పైగా దేహము పరిచ్ఛిన్నము, అఖండము, అనంతము గాదు. అంతవంతమైన అసత్, అచిత్ అయిన దేహము యొక్క ధర్మాలన్నింటినీ ఆత్మకున్నాయనుకుంటాము. నేనే చచ్చిపోయానండి. నేను 3 ఫీట్ 2 ఇంచెస్ ఉన్నానండి. నేను ఏంటో మారిపోయానండి. నాకేంటో అర్థం గావట్లేదండి. ఇవన్నీ ఎవరివి? నీ ధర్మాలా? అర్థం గాకపోవడం అన్నది నీకు లేదు. చైతన్యం నేను కదల్లేకుండా ఉన్నానండి. పోయిన సంవత్సరం ఉన్నట్టు ఇప్పుడు లేనండి. మారిపోవడానికి నువ్వెట్లా మారుతావు? అసత్తు నువ్వా? కాదు గదూ! పరిచ్ఛిన్నము నేనింతే అనుకుంటావా? దేహానికున్న ధర్మాలన్నీ ఆకలి, దప్పిక, సుఖము, దుఃఖం వంటివన్నీ గూడా నీకు కల్పించుకుంటావు. నీ లక్షణాలేమున్నాయో సత్యం, జ్ఞానం, సుఖం మొత్తం అవన్నీ మోహం వల్ల దేహానికున్నాయనుకుంటావు. దేహము సత్యంగా ఎప్పుడు పడుండాలి, ఉంటుంది. దేహానికి చాలా జ్ఞానమున్నది. ఆ దేహాన్ని చూపించి ఇది నేను అని నాకు జ్ఞానమున్నది అని జెప్తావు. నాకు సుఖమని దేహాన్ని చూపించి సోఫాలో కూర్చొని చాలా సుఖంగా ఉన్నది, ఫ్యానేసుకొని చాలా సుఖంగా ఉన్నది అంటావు. దేహానికి కలిగిన సుఖాలు, జ్ఞానాలు ఉండేవి, ఊడేవన్నీ నాకున్నాయనుకుంటావు. నీకున్నవన్నీ దేహానికి కల్పిస్తావు. ఈ రకంగా ఒకదాని పైన అధ్యారోపణ చేసుకొని, కలగపులగం చేసుకొని, విడదీసి చూడడం తెలియక, ఈ కన్‌ఫ్యూజన్‌లో నువ్వు ఎంతవరకు ఉంటావో, అంతవరకు నీకు ఈ దుఃఖాల్లో నుంచి మోక్షము కలిగేందుకు అవకాశం లేదు. ఎందుకు అంటే అవి నిజంగా లేవు. లేని వాటిలో నుంచి నువ్వు బయటెట్లా పడతావు? కలలో తోచిన వస్తువుల్లాగా ఉన్న అనర్థాలివన్నీ. వాటన్నింటిని నిజంగా నువ్వున్నాయనుకుంటున్నావు. వాటినన్నింటిని నువ్వు అనుభవిస్తూ ఉన్నంత వరకు ఉన్నట్టుగా ఉంటాయి. నువ్వు అనుభవిస్తున్నట్టుగా ఉంటాయి. అందులోంచి బయటపడడం కుదరదట్లా. ఆ విధంగా ఆ మాయలో నుంచి బయటపడలేము. ఎప్పుడైతే దేహ ధర్మాలు దేహానికి వదిలిపెట్టి, ఆత్మ ధర్మాన్ని నువ్వు తెలుసుకొని అక్కడే ఉన్నావు అంటే, అప్పుడు నీ స్థితిలో నువ్వుంటావు. అది మోక్ష స్థితి. ఎప్పుడైతే మనలో కోరికలు పైకి లేస్తాయో, ఎప్పుడైతే ఆత్మకు కోరిక కలిగిందో, దాంట్లో కోరికలు కన్నులు తెరిచిందో, అది జీవభావంతో మేల్కొన్నదో, అప్పుడు జగత్తంతా కల్పించబడుతుంది. ఎప్పుడైతే ఆ జీవభావం నశించిందో, జగత్తంతా దాంట్లోనే లయమవుతుంది. భగవంతుడు పడుకున్నాడు, లేచాడు అని చెప్తే దానికి అర్థం ఇంతవరకే. భగవంతుడికి అంటే ఆత్మకు, పరమాత్మకు దానికి నిద్ర లేదు, మెలకువ లేదు. అది నిద్రపోవడం, మేలుకోవడం అంటే ఏమి? దాంట్లో కోరికలు మేల్కున్నాయి అంటే జగత్తంతా కల్పించబడుతుంది. అది సృష్టి అని చెప్తారు. దాంట్లో కోరికలన్నీ సద్దుమణిగి ఉన్నాయి అంటే అవన్నీ కోరికలన్నీ నిద్రపోయాయంట. నిద్రపోయినా, మేలుకున్నా కోరికలకే. కోరికలే నిద్ర అయినా పోవచ్చు, మేల్కొనైనా మేల్కోవచ్చు. కోరికలు కన్నులు తెరవచ్చు, కోరికలు కళ్ళు మూయొచ్చు. వీడు ఊరికనే ఉంటాడు. వీడికి నిద్ర లేదు, మెలకువ లేదు. వీడికి సెపరేట్‌గా నిద్రపోయి మేలుకోవడం లాంటివి లేవు. ఎప్పుడూ మెలకువ మాత్రమే ఉంటుంది పరమాత్మకు. ఈ విషయం మర్చిపోయిన వాడు, నేను నిద్రపోతున్నాను, నేను మేలుకున్నాను అనుకున్నవాడు, కలలు గన్నట్టుగా ఈ జాగ్రత్త, సుషుప్తి అవస్థలన్నింటినీ చూస్తూ ఉంటాడు. ఆ అవస్థల్లో ఏవేవో పొందుతూ ఉంటాడు. అవన్నీ నావే అనుకుంటూ ఉంటాడు. అనుకున్నంత వరకు మాత్రం ఇందులో నుంచి బయటపడడం అన్నది లేదు అని చెప్తూ ఉన్నారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. తర్వాత ఏం జరిగింది ఏమని మళ్ళీ మనం కలిసి కూర్చొని చదువుకుని ముందుకు వెళ్దాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.